హలో ఫ్రెండ్స్, నమస్తే. హిందీ బేసిక్ వీడియోను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ వీడియో ద్వారా మనము ఒక బాలగీతాన్ని తీసుకొని, ఆ బాలగీతాన్ని నేను బోర్డ్ పైన రాస్తాను. ఆ బాలగీతంలో ఉన్నటువంటి హ్రస్వాలను, దీర్ఘాక్షరాలను మీకు చూపెడతాను. ఇది ఈ వీడియో మొత్తం తెలుగులోనే ఉంటుంది. గమనించండి. ముందుగా ఈ బాలగీతాన్ని రాస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా నోట్‌బుక్ తీసుకోండి. ఏక్ ఛోటీ సి లड़की एक छोटी सी लड़की एक छोटी सी लड़की एक छोटी सी लड़की एक छोटी सी लड़की మిత్రులారా, ఇది హిందీ వీడియో అయినప్పటికీ నేను ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా నేను తెలుగు ఆధారంగా చెప్తాను. గమనించండి. ఏక్ ఛోటీ సి లड़की देख रही थी टोकरी देख देख रही सी देख रही थी देख रही थी टोकरी టోకరీ. ఇందులో ఉన్న బేసిక్ అంశాలను తెలుసుకుంటాం. ఏక్ ఛోటీ సి లड़की దేఖ్ రహీ థీ టోకరీ. టోకరీ మే క్యా హై రాయండి. టోకరీ మే టోకరీ టోకరీ మే టోకరీ మే క్యా హై टोकरी में क्या है टोकरी में क्या है अनार है या आम अनार है अनार अनार है या आम अनार है या आम अनार है या आम दिखने में है पीले पीले दिखने दिखने दिख చూడండి दिख दिखने में दिखने में दिखने में है दिखने में है दिखने में है पीले 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 दिखने में है पीले पीले नाम इसका यस नाम इसका आम है रायंडी नाम इसका नाम इसका आम है नाम इसका आम है ఫ్రెండ్స్, ఒకసారి ఈ బాలగీతాన్ని చదువుతాను. చూడండి. एक छोटी सी लड़की देख रही थी टोकरी टोकरी में क्या है अनार है या आम दिखने में है पीले पीले नाम इसका आम है రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి బేసిక్ అంశాలను చూద్దాం. నేను ఆకి మాత్ర ఈకి మాత్ర అలా చెప్పకుండా తెలుగు ద్వారా చెప్తాను. గమనించండి. అంటే తెలుగులో మనకు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం అంటాం కదా, ఆ విధంగా చెప్తాను. అర్థం చేసుకోండి. ముందుగా మొదటి ఈ పాదంలో ఉన్నటువంటి బేసిక్ అంశాలను చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నేను దీర్ఘాక్షరాలని చూపెడతాను. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దలు కానీ నేను చాలా మటుకు నేను ఆన్లైన్ క్లాసెస్లో చూశాను, దీర్ఘాక్షరాలని తప్పులు రాశారు. కాబట్టి దీర్ఘాక్షరాలని మీకు చూపెడతాను. ఏక్ ఛోటీ సి లड़की ఇందులో దీర్ఘాక్షరాలు చూడండి. ఇక్కడ ఉంది టీ, సి, కి. ఈ అక్షరాలను ఇక్కడ రాద్దాం. ఇలా పిల్లలకు చేయిస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తారు. ఆ పదాల్లో ఈ దీర్ఘాక్షరాలు ఉన్నాయని కూడా వాళ్ళకు బాగా అర్థం కావడం వల్ల తప్పులు రాయరు ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి. టీ, సి,
ही देख रही थी टोकरी ఇక్కడ చూడండి హీ థీ రీ వీటిని రాద్దాం చూడండి హీ థీ రీ टोकरी में क्या है ఇక్కడ దీర్ఘాక్షరం ఇది మాత్రం ఉంది टोकरी में क्या है రీ రీ अनार है या आम अनार अनार ना या ఆమ్ ఇందులో 3 ఉన్నాయి చూడండి నాకు దీర్ఘం నా యా ఆమ్లో ఆమ్ ఈ 3 అక్షరాలు దీర్ఘాక్షరాలు దిఖ్నే మే హై పీలే పీలే ఇందులో చూడండి ఇక్కడ ఉంది దీర్ఘాక్షరం ఇక్కడ ఒకటి పీలే పీలే రెండు పి అనే అక్షరాలు పి కామ పి नाम इसका आम है नाम చూడండి నామ్ ఇస్కా ఆమ్ హై ఆమ్ ఇందులో 3 దీర్ఘాక్షరాలు ఉన్నాయి నామ్లో నా ఇస్కా కా ఆమ్లో ఆ ఇవి దీర్ఘాక్షరాలు ఫ్రెండ్స్ ఈ విధంగా మీ పిల్లల చేత ఇలా వర్క్ చేయించండి దీర్ఘాక్షరాల మీద భయం పోయి దీర్ఘాక్షరాలు తప్పు లేకుండా రాస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్రస్వాక్షరాల్ని టిక్ చేస్తాను గమనించండి ఏక్ చోటీ సే లడికి చూడండి ఇక్కడ ఏక్ అన్నప్పుడు ఇది కూడా మనం దీర్ఘంగా తీసుకోవచ్చు ఓకే ఏక్ చోటీ సి లడికి చూడండి ఏక్ చోటీ సి లడికి ల లడ్ హ్రస్వాక్షరాలు ఇవన్నీ కూడా టిక్ చేసేవి హ్రస్వాక్షరాలు దేఖ్ రహిలో ర తి టోక్రీ టోక్రీ చూడండి కా ఇక్కడ టో అనే అక్షరం కూడా మనం దీర్ఘాక్షరం తీసుకోవచ్చు కా మాత్రం హ్రస్వాక్షరం టోక్రీ టో దీర్ఘాక్షరం కా హ్రస్వాక్షరం మే హ్రస్వాక్షరం క్యా హై క్యా యా ఇది కూడా రాసేదండి మనం చూడండి క్యా అనే దాంట్లో కూడా దీర్ఘం ఉంది కాబట్టి అది రాస్తున్నా చూడండి యా క్యా ఓకే ఈ పదాన్ని రాద్దాం క్యా అనార్ హై యా ఆమ్ అనార్ హై యా ఆమ్ చూడండి ఇక్కడ హైది కూడా మనము దీర్ఘాక్షరాలు రాయొచ్చు కేవలం ఇప్పుడు హ్రస్వాక్షరాలు చూస్తున్నాం కాబట్టి అది వాటిని చూపెడతాను అనార్హయ్య ఆమ్ ఆ రా దిఖ్నే మే హై పీలే పీలే ది దిఖ్ ఖా ने में ले ले नाम मा इसका ई सा ఆమ్ మా ఓకే ఇవి హ్రస్వాక్షరాలు ఫ్రెండ్స్ ఒక్కసారి మరొకసారి ఈ బాలగీతాన్ని చెప్తాను నాతో పాటు మీరు చెప్పండి ఏక్ చోటీ సి లड़की देख रही थी टोकरी टोकरी में क्या है अनार है या आम दिखने में है पीले पीले नाम इसका आम है ఫ్రెండ్స్ ఈ బాలగీతం ద్వారా మనము నా అనే అక్షరాన్ని తెలుసుకున్నాం మా అనే అక్షరాన్ని తెలుసుకున్నాం రా అనే అక్షరాన్ని తెలుసుకున్నాం ఆ మరియు ఆ అనే దీర్ఘాక్షరాన్ని తెలుసుకున్నాం టోటల్ గా ఇందులో మనము తెలుగు ద్వారంగా చెప్పాలంటే హ్రస్వాక్షరాల్ని చెప్పుకున్నాం హ్రస్వాలని చెప్పుకున్నాం హ్రస్వాక్షరాల్ని అదే విధంగా దీర్ఘాక్షరాల్ని చెప్పుకున్నాం ఓకే ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బాలగీతాన్ని మరొకటి మీరు తీసుకొని అందులో ఈ విధంగా మీరు డివైడ్ చేయండి దీర్ఘాక్షరాల్ని పక్కకు రాయండి దీర్ఘాక్షరాల మీద భయం అనేటువంటిది పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా మీకు హిందీలో ఎలాంటి వీడియో కావాలనేటువంటిది కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం వీడియో చేయడానికి నేను సిద్ధం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం